రైట్. అయ్యప్ప స్వాముల యొక్క వేదన అంతా ఇంత కాదు. కేరళకెళ్ళి, పంబాకెళ్ళి 18 మెట్లెక్కాలనుకున్నటువంటి అయ్యప్ప స్వాములకు తెలంగాణ నుంచి మొదలై లేదంటే ఆంధ్ర నుంచి, తమిళనాడు, కర్ణాటక ఈ 4 రాష్ట్రాల నుంచి కేరళకు చేరుకొని రావడానికి గగనం అవుతున్నది. ఈ అంశం పైన మాట్లాడేందుకు విహెచ్పి రాష్ట్ర నాయకులు శశిధర్ గారు మనతున్నారు. సరే, ఈ అయ్యప్ప స్వాములకు సంబంధించి విహెచ్పి ఏం చేయబోతున్నది, ఎట్లా ఉంది అసలు, వాళ్ళు మీరు ఏమైనా తెలుసుకుంటున్నారు అసలు శబరిలో ఎట్లుందనేది? కమ్యూనిస్టుల హిందూ వ్యతిరేకత ఎంత పతాక స్థాయిలో ఉంటుందంటందుకు కేరళలో అయ్యప్ప స్వాముల విషయంలో వ్యవహరిస్తున్నటువంటి అక్కడి ప్రభుత్వం వ్యవహరిస్తున్నటువంటి తీరు మనకు అద్దం పడుతుంది. దేవుని నమ్మకపోతే నమ్మకపోనిగాక, కానీ ప్రభుత్వం చేయాల్సినటువంటి విధులు చేయకుండా కక్షపూరితంగా ఇవాళ అయ్యప్ప స్వాముల మీద ప్రతీకారం తీర్చుకుంటుందా అని అనిపిస్తుంటుంది. శరణు ఘోషలు వినబడాల్సినటువంటి ఆ శబరిమల కొండల లోపల రణఘోషలు వినబడుతున్నాయి. గతంలో మనం చూసినాం, ఏది కోర్టు తీర్పును ఆసరా చేసుకొని ఏ విధంగా ప్రజల యొక్క విశ్వాసాలకు విరుద్ధంగా ప్రభుత్వమే దగ్గరుండి మహిళలను అక్కడ పంపించేటువంటి ప్రయత్నము. శబరిమల ఒక్కొక్క ఆలయానికి ఒక్కొక్క నిబంధనలు ఉంటాయి. ఆ నిబంధనలు ప్రభుత్వమే దగ్గరుండి ఒక అపహాస్యం చేసే విధంగా ప్రయత్నించడము, పైపెచ్చి హిందూ సమాజం లోపల ఏదో మహిళలపైన వివక్షత ఉందనేటువంటి ఒక తప్పుడు ప్రచారం చేయడం. లక్షలాది దేవాలయాలు ఉన్నాయి. అసలు హిందూ సమాజంలో మహిళలకు ఉన్నటువంటి సమానత్వము, అత్యున్నతమైనటువంటి గౌరవం ప్రపంచంలో ఇంకెక్కడ కూడా సనాతన ధర్మంలోనే కనబడుతుంది. పురుషుని కంటే ఇంకొక స్థానం పైనే మహిళ ఎప్పుడు కూడా ఉంటుంది. కానీ వాళ్ళ హిందుత్వంని వ్యతిరేక ఎజెండాలో వాళ్ళ యొక్క వ్యవహారం. మొన్నటికి మొన్న తెలుసు, ఇవాళ ఉన్న రోజు ఫలంగా ఒక పూట పెరిగిన రద్దీ కాదు అది. దేశవ్యాప్తంగా ప్రతి సంవత్సరము శబరిమల వస్తున్నటువంటి భక్తులు ఏ విధంగా ఏ సీజన్లో వస్తున్నారు, క్రౌడ్ ఎట్లా పెరుగుతుంది, దానికి తగ్గటువంటి ఏర్పాట్లు అక్కడ ప్రభుత్వం చేయాలి. ఎక్కడిదక్కడ ప్రజలను ట్రాఫిక్ నిలుపుదల చేసి, కొండపైన ఉన్నటువంటి అక్కడ దర్శనానికి పోయినటువంటి ప్రజలపైన చాలా కటువుగా వ్యవహరించి లాఠీ చార్జీలు చేసి, తర్వాత దారి పొడవునా చిక్కుకుపోయినటువంటి వారకు అటు అమ్మ పెట్టదు అడుక్క తీయదు తిననీయదు అన్నట్టు ఇంతకుముందు అక్కడ అన్నప్రసాద కేంద్రాలు నడిచేటివి. అనేక మంది తెలుగు రాష్ట్రాల నుంచి అత్యధికంగా పోతారు. తెలుగు రాష్ట్రాలు అటు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ నుంచే లక్షలాది మంది ప్రజలు ఉంటారు. అక్కడ అనేక మంది స్వచ్ఛందంగా వచ్చి అన్నప్రసాద కేంద్రాలు ఏర్పాటు చేసేది, మంచినీటి కేంద్రాలు ఏర్పాటు చేసేది. అక్కడ ఉన్నటువంటి కమ్యూనిస్టు గూండాలు ఈరోజు అక్కడ ప్రభుత్వంలో భాగమై ఈ రోజున అక్కడ ఎటువంటి సేవా కార్యక్రమాలు నిర్వహిస్తేందుకు అనుమతులు లేవు. నువ్వే అక్కడ అన్నప్రసాదము ఇస్తా భక్తులకు అంటే నీకు అక్కడ అనుమతి ఇస్తలేరు. చచ్చుకుంటూ పోయి అక్కడ హోటల్లో ఏదైతే యాక్షన్ పెడుతున్నారో వాడు పెట్టిన తిండే తినాలి, వాడు పెట్టిన రేట్కే మనం తిని రావాలా. వాడు వాటర్ బాటిల్ 100 అంటే 100కి కొనుక్కోవాలి, 150 అంటే 150కి కొనుక్కోవాలా. ఇటువంటి పరిస్థితులను అక్కడ కల్పించారు. దారి పొడవున పోనీ ఒక విపత్కరమైన పరిస్థితులు వచ్చినాయి. విపత్కరమైనటువంటి పరిస్థితులన్నా స్వచ్ఛంద సంస్థల సహకారం ఏ ప్రభుత్వమైనా తీసుకుంటుంది. కానీ కేరళ ప్రభుత్వం మొన్న తిరువనంతపురంతో పాటు కేరళలో అన్ని జిల్లా కేంద్రాల్లో విహెచ్పి, విశ్వ హిందూ పరిషత్తు, బీజేపీ ధర్నాలు చేసింది. మమ్మల్ని అనుమతించండి, మీరు చేతులు ఎత్తేసారు, మీ చేతనైతే లేదు, హిందూ సమాజానికి సేవ చేసుకుంటేందుకు, భక్తులకు సేవ చేసుకుంటేందుకు మేము ముందుకు వస్తామని అంటే కూడా ప్రభుత్వం తిరస్కరించినటువంటి సందర్భం మనం చూస్తున్నాం. అంత ఘోరమైనటువంటి పరిస్థితులు ఉంటుంటే ఇక్కడ హజ్ కోతలకు ఏం ఏర్పాట్లు చేయాలని రివ్యూ మీటింగ్లు అవుతున్నాయి తెలంగాణ లోపల, హైదరాబాద్ లోపల. వాళ్ళకి ఎటువంటి కష్టాలు రావద్దని చేస్తున్నారు. సెక్రటరీలు, ప్రభుత్వం పెద్దలు అందరూ కూడా రివ్యూలు చేస్తున్నారు, మంచిదే. పక్కన తెలుగు ప్రజలు, తెలంగాణ ప్రజలు పోయి ఇబ్బందులు పడుతుంటే సోయి లేదా ఈ ప్రభుత్వానికి? కనీసం ఒక మంత్రి స్పందన, ముఖ్యమంత్రి స్పందన, దేవాదాయ శాఖ మంత్రి స్పందన మనం చూసినామా? అక్కడి ప్రభుత్వంతో మాట్లాడి, గత ప్రభుత్వాలు తీసుకొచ్చి ఇక్కడ ల్యాండ్ కూడా ఇచ్చినాయి కేరళ భవన్కు. అక్కడ మేము గొప్ప గొప్ప ప్రకటనలు చేస్తారు, యాత్రి నివాస ఏర్పాటు చేస్తామని. ఇవాళ పోయినాయి ఆ ప్రకటనలు, గాలికే పోయినాయి. ఇవాళ అక్కడి ప్రభుత్వంతో మాట్లాడి ఇక్కడి నుంచి పోయినటువంటి ప్రజలకు ఇబ్బందులను యుద్ధ ప్రాతిపదికన చేయాల్సిన కనీస అవసరాలు తీర్చాల్సిన ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం మీద, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మీద ఉంది కదా. వీళ్ళకి కనీస సోయి దున్నపోతు మీద వర్షం పడ్డట్టు కూడా లేదు. తర్వాత ఇవాళ మేము డిమాండ్ చేస్తున్నాం, ఇది ఖచ్చితంగా ఒక పుణ్యక్షేత్రం.
ఇక్కడ తెలుగు రాష్ట్రాల ప్రజలు ఎక్కువ పోతుంటారు. శాశ్వత ప్రాతిపదికన తెలంగాణ ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శబరిమల లోపల యాత్రి నివాసులు ఏర్పాటు చేయాలి. ఫస్ట్ డిమాండ్. రెండవది, ముఖ్యంగా ఈ యొక్క డిసెంబర్ జనవరి మాసాల లోపల రష్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఉన్నతాధికారుల బృందాన్ని అక్కడ అవైలబిలిటీ పెట్టాలా, హెల్ప్ డెస్క్ ఒకటి ఏర్పాటు చేయాలా. 24/7 ఉన్నతాధికారులు, ఐఏఎస్ స్థాయి అధికారులు అక్కడ రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఇక్కడ నుంచి పోయినటువంటి వాళ్ళకి ఏమైనా అత్యవసరమైనటువంటి ఏర్పాట్లు అవసరం అనుకుంటే అందియాలి. మొన్న చిన్నపిల్లలు పాలు దొరకక ఏడ్చిండ్రు, వాళ్ళ ఏడుపులు మనం చూస్తున్నాం టీవీలలో. బహుశా ఈ తెలుగు రాష్ట్రాల ప్రధాన మీడియా కూడా పాపం వాళ్ళకు ఏమడ్డం వచ్చిందో ప్రజల కష్టాలు చూపెట్టాలంటే మనలాంటి ఛానల్స్ చూపెట్టినాయి, కానీ వాళ్ళకు అయ్యప్ప ఘోష వినబడలేదు. వృద్ధులు మెడిసిన్స్ దొరకక ఇబ్బంది పడ్డారు. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం శాశ్వత ప్రాతిపదికన హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేయాలా. తర్వాత అక్కడ గవర్నమెంట్ తరఫునే ఫుడ్ కోర్టులు ఏర్పాటు చేయాలి, వసతి యాత్రి నివాసులు ఏర్పాటు చేయాలా. మొన్న మేము డిమాండ్ చేసినామండి, చిక్కుకున్నారు ప్రజలు వాళ్ళు ఆల్రెడీ ఒక షెడ్యూల్ ప్లాన్ ప్రకారం పోతారు. వాళ్ళకి అటు దర్శనంకి పోలేక రోజుల తరబడి వెనక్కి అక్కడ ప్యాక్ అయిపోయి తిరుగు ప్రయాణానికి వస్తే సకాలంలో మళ్ళీ రైల్వే స్టేషన్లకు చేరుకోలేక ట్రైన్లు మిస్ అయ్యి జోబులో ఉన్నటువంటి డబ్బులన్నీ అక్కడ ఉన్నటువంటి దళారుల దోపిడీకి గురై, ఆ కమ్యూనిస్టు ప్రభుత్వం యొక్క దళారుల దోపిడీకి. ఎందుకంటే వాడు ఒక భోజనం పెట్టాలన్నా దోచుకున్నాడు, నీళ్లు పోయాలన్నా దోచుకున్నాడు, మెడిసిన్లు ఇవ్వాలన్నా దోచుకున్నాడు. ప్రజలంతా విలవిల్లాడుతుంటే, భక్తులంతా విలవిల్లాడుతుంటే మేము చెప్పినాం, ఇక్కడ నుంచి స్పెషల్ బస్సెస్ పంపండి, ఫ్రీగా వాళ్ళని తీసుకొని రండి. పెడుతున్నారు కదా ఇప్పుడు హజ్ టెర్మినల్ నుంచి మొదలు పెడితే ఎయిర్పోర్ట్ వరకు ఫ్రీ సర్వీసులు పెడతలేరా? ఇక్కడ ఎందుకు ఆలోచన వస్తలేదు? తర్వాత రైల్వేస్కు రాష్ట్ర ప్రభుత్వం కేటాయించి ఒక్కొక్క రైలుకు 2-3 స్పెషల్ కోచ్లు ఏర్పాటు చేయండి. ఏదైతే టికెట్ వాళ్ళు ఆల్రెడీ ఆ డేట్ నాడు జర్నీ చేయలేకపోయినరో ఆ టికెట్ చూపించేస్తే ఆ తిరుగు ప్రయాణం లోపల వాళ్ళకు అందులో ప్రయాణించేటువంటి సౌకర్యం కలిగించారు. వాళ్ళ తప్పిదం కాదు, ఎక్కడో ఒక విపత్తు వచ్చితే చిక్కుకుపోయినట్టు చిక్కుకొని పోయినరు. ఆల్రెడీ వాళ్ళు డబ్బులు చెల్లించున్నారు. రాష్ట్ర ప్రభుత్వం చొరవ చూపెట్టేసేసి స్పెషల్ బోగీలు రాష్ట్ర ప్రభుత్వం దేవాదాయ శాఖ నుంచే మాకు ఏమి మీరు ప్రజలు కట్టిన రూపాయి పన్ను నుంచి మాకు వద్దు. 1000 కోట్లు ఉన్నాయి దేవుడి నిధులు, 1000 కోట్లు, లక్షల కోట్లు ఉన్నాయి. మీరు అన్నారు, నేనే ఇంకా తక్కువైనా 1000 కోట్లని, లక్షల కోట్ల నిధులు ఉన్నాయి. వాటిని పెట్టి మీరు ప్రజలకు ఆదుకోండి అవసరం ఉన్నప్పుడు. ఇది మేము ఈ రోజుకైనా డిమాండ్ చేస్తున్నాం. ఇప్పటికైనా ప్రభుత్వం, తెలంగాణ ప్రభుత్వం ఆ దిశగా చొరవ చూపెట్టాలా. ఇంకా 20-30 రోజుల పాటు అది సాగుతుంది ఖచ్చితంగా. అక్కడి ప్రభుత్వం చాలా ఘోరంగా, కుట్రపూరితంగా, ఉద్దేశపూర్వకంగా తను చేయాల్సినటువంటి పనులను విస్మరిస్తుంది. ఈ ప్రభుత్వం ఆ ప్రభుత్వంతో మాట్లాడాలి. ఈ ప్రభుత్వం ఇక్కడ నుంచి ఎక్కువ మంది ప్రజలు అనేక చోట్ల పోతారు, అనేక చోట్ల ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వాలు చొరవ చూపెట్టి అక్కడ ఏర్పాట్లు చేస్తాయి. కాబట్టి శబరిమల లోపల తెలంగాణ ప్రభుత్వం కానీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కానీ ప్రత్యేకమైనటువంటి చొరవ చూపెట్టి అక్కడ ఏర్పాట్లు చేయాలి.